శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగాలలో నేను ధ్యానం చేసినటువంటి 40 రోజులలో ఏమి జరిగింది అన్న విషయాన్ని చెప్పుకుంటూ నాడీ మండలం వరకు మనము చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ నాడీ మండలం గురించి ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏమి అనేసి అంటే, నాడీ మండలం శుద్ధి జరిగేటప్పుడు మనకు విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ అంటే ఒళ్ళు నొప్పులు అనేటివి చాలా వస్తాయన్నమాట. అవి ఎంతగా ఉంటుంది అనేసి అంటే, అసలు తల నుంచి కింద కాలి బొటన వేరు వరకు ఏ భాగాన్ని విడవకుండా విపరీతమైన నొప్పులు ఉంటుంది. అసలు ఏ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా ఎటువంటి ట్రీట్మెంట్కి కూడా అది తగ్గదనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో వచ్చేటువంటి సమస్యలు ధ్యానంలో మాత్రమే దాన్ని భరించి ఓర్చుకుంటేనే తగ్గుతాయి. అలా కాకుండా బయట ఉండేటివి మాత్రమే అయితేనే మనకి ట్యాబ్లెట్స్తో కానీ లేకపోతే మందులు వేసుకుంటేనే తగ్గేదనమాట. సో ధ్యానం వలన ధ్యానంలో కలిగేటువంటి ప్రాసెస్లు మనకి ఏమన్నా జరిగినాయి అనేసి అంటే అవి ధ్యానంలోనే తగ్గుతాయి. మనకి దానికి దీనికి డిఫరెన్స్ ఏమి అనేసి అంటే, ధ్యానం నుంచి లేగానే ఆ నొప్పులు అయితే ఉండవు, కానీ దానికి సంబంధించినటువంటి సుస్తు కానీ నీరసం కానీ ఉంటుందన్నమాట. అదే ధ్యానం చేసేటప్పుడు విపరీతమైనటువంటి నొప్పిని కలిగి ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ అదే. సో మామూలు నొప్పులైతే మనకు బయట నొప్పులు వచ్చి ధ్యానం చేసిన తర్వాత ఆ నొప్పులు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే రోగం క్యూర్ అవ్వడం, బాగవడం అనేది అలా అనమాట. అదే కనుక ధ్యానం చేయగా వచ్చినటువంటి నొప్పులు, ధ్యానంలో కలిగే నొప్పులు, బాధలన్నీ కూడాను మనము కొంతవరకు ఆ ప్రాసెస్లు కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇలా విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ అనేటివి కలుగుతుందన్నమాట నాడీ మండల శుద్ధిలో. సో ఇది ఇక్కడ చెప్పడానికి కారణం ఏమి అంటే, నెక్స్ట్ మనకి చక్రాసు శుద్ధి జరిగినప్పుడు, ఉత్తేజం జరిగినప్పుడు కూడాను మనము నొప్పులు అనేటివి అనుభవిస్తాం. కాబట్టినే నేను ఇక్కడ చెప్పడానికి కారణం అన్నమాట. ఓకే, ఇక్కడ మనము ఈ ఎపిసోడ్లో నాకు నెక్స్ట్ చక్ర శుద్ధి జరిగినది, కానీ కూడాను అంతకంటే ముందు ఒక టాపిక్ చెప్పాలన్నమాట. అది ఏమి అనేసి అంటే, మనము మొదట్లో ధ్యానం చేసేటప్పుడు డే 1 అంటే కూర్చున్న క్షణం నుంచి ఆ సెకండ్ నుంచి అనుభవాలను పొందుతూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని వారాలు, కొన్ని నెలల తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏ అనుభవాలు రావు, ఎటువంటి జ్ఞానము పొందము, అసలు ధ్యానం చేస్తున్నామా లేదా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుందన్నమాట. అది ఎందుకు అనే దానికి ఈరోజు టాపిక్ మనము వివరణను ఇచ్చుకుందాం అనమాట. సో దీని తర్వాత నేను మళ్ళీ చక్రాసు నా 40 days యాక్టివిటీ గురించి చెప్పుకుందాం. సో మనకి మొదట్లో కూర్చున్న క్షణం నుంచి అంటే ఆ సెకండ్ నుంచినే మనకు విజన్ కనపడము, బాడీ పెయిన్స్, శక్తిని తీసుకోవడం అనేది, లేకపోతే ఒళ్ళు నొప్పులు, పంచింగ్స్, అదే సూదులు గుచ్చినట్టు అని చెప్పాం కదా, అలా అన్ని అనుభవాలని మనం పొందుతూ ఉంటాం అన్నమాట. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేసి అంటే, అది ఒక్కరోజు మొదలుకొని 11 రోజులు, 40 రోజులు, 3 నెలలు, 9 నెలలు, 6 నెలలు, ఇలా కొన్ని రోజులు అనేటివి కంటిన్యూషన్గా మనకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం గమనిస్తే మనం అసలు ఎటువంటి అనుభవాన్ని కానీ ఎటువంటి జ్ఞానాన్ని కానీ పొందకుండా అసలు స్తబ్దంగా ఉంటుందన్నమాట. అసలు ధ్యానం చేస్తున్నామా, ముందు వచ్చినాయి ఇలా రాకపోవడానికి కారణం ఏంటి అనే సందిగ్ధం కూడా మనకి కలుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి అంటే, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమి అనేసి అంటే, మనము అందరూ కూడాను గత జన్మలలో ధ్యానం చేసి ఉంటేనే ఈ జన్మలో కూడాను మనం ధ్యానాన్ని కొనసాగిస్తామన్నమాట. అది ఏ రకమైన ధ్యానం అనేది సంబంధం లేదు. ఎటువంటి ధ్యానంలో అయినా కూడా మనము అనుభవాలనేది, జ్ఞానం అనేది పొందబడతామన్నమాట. సో ఇలా మనం డే 1 నుంచి మనకు అనుభవాలు వస్తున్నాయి, జ్ఞానం వస్తున్నది, మరి సడన్గా ఆగిపోయింది అనేసి అనుకుంటాం కదా. దానికి కారణం ఏమి అనేసి అంటే, గత జన్మలో ఎక్కడి వరకు అయితే జ్ఞానాన్ని నేర్చుకున్నాము, అనుభవాన్ని పొందాము, అనుభవ జ్ఞానాన్ని పొందబడినాము అనేసి ఉంటుందో అక్కడి వరకు మనము త్వరగా వెంటనే వెనువెంటనే మనకి అనుభవాలు, అనుభవ జ్ఞానము అన్నీ కూడా కలిగిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఆ నుంచి అక్ష వరకు మనకు అక్షరాలు ఉన్నాయి. కొంతమంది ఆ నుంచి మొదలుపెట్టి
ఓన్లీ అక్షరాలు మాత్రమే, అంటే అచ్చులు మాత్రమే నేర్చుకొని ఉండొచ్చు. తర్వాత కక్క కిక్కిలు ఏవి నేర్చుకొని ఉండకపోవచ్చు. అంటే కొంతవరకు మాత్రమే వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టినే అక్కడికి వచ్చే వరకు అవన్నీ కూడాను మన డిఎన్ఏలో కానీ లేకపోతే మన రికార్డ్స్లో ఆత్మల యొక్క అనుభవంలో కానీ ఉంటుందన్నమాట. సో అందువలననే మనకు వెంటనే అక్కడి వరకు మనము వచ్చేస్తాం. సో ఆ విధంగా అలన్నీ అయిపోయింది. వరకు వచ్చేటప్పటికి మనకు కొత్త సబ్జెక్ట్ అనమాట. అంటే మనకు తెలియనిది ఒక జ్ఞానం అనేది మనం తెలుసుకోవాలి కాబట్టినే మనం అక్కడి వరకునే ఆగిపోతాం అనమాట. అక్కడి నుంచి మన ఎదుగుదల, మన సాధన అనేది కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటుంది. కానీ సాధన మనం 4 గంటలు చేస్తున్నాం కదా, సాధన తగ్గించలేదు అనేసి అనుకోవద్దండి. సాధన అనేసి అంటే కొత్త విషయాలను గురించి నేర్చుకునేటువంటి జ్ఞానము అని మాత్రమే అనమాట. సో ఇలా మనము నేర్చుకునేది కొంచెం తొందరగా కాకుండా స్లోగా మనం అన్నిటిని గురించి, అంటే కొత్త సబ్జెక్టు నెక్స్ట్ ఏదైతే మనము జ్ఞానం నేర్చుకోవాలో పొందబడాలో దాని గురించి మనము స్లోగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే కొంతవరకు అనుభవాలు వచ్చి దాని తర్వాత అనుభవాలు జ్ఞానము ఏమీ లేదు కాబట్టి ఈ జ్ఞానం సరి అయినది కాదు అనేసి ఇంకో జ్ఞానానికి వెళ్ళిపోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. కానీ కాదనమాట. అసలు కారణం ఏమి అనేసి అంటే మనం గత జన్మలలో ఎంతవరకు వచ్చేస్తున్నామో అది ఏ సాధన చేసినా కూడాను అక్కడి వరకు మనము రావడానికి, తొందరగా అక్కడికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాని తర్వాత మనము స్లోగా మెట్లెక్కినట్టు ఒక్కొక్కటి అప్పుడు నేర్చుకోవడం అనేది, కొత్త పాఠాలు అనేది గ్రహించడం అనేది మనకు జరుగుతుంది. అందుకే సాధనలో మనకెప్పుడూ కూడాను కొంత తర్వాత మనకి ఏ అనుభవాలు, ఏ జ్ఞానము రాలేదు అనేసి అంటే భయపడవలసినటువంటి పని లేదు, అంత అవసరము అంతకన్నా లేదనమాట. మనము కొత్త వాటిని నేర్చుకోవడము ఎప్పుడూ కూడాను కొంత నెమ్మదిగానే, స్లోగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు యాపిల్ అనగానే రెడ్ కలర్లో ఉంటుంది, ఈ సైజులో ఉంటుంది, దాని షేపు అన్నీ మనకు గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకు అనేసి అంటే యాపిల్ అనేది మనకు తెలుసు కాబట్టి. అలాగే మనం దేని గురించి అయినా కూడాను ఒక విషయం, తెలిసిన విషయం కానీ, తెలుసుకున్న జ్ఞానం కానీ, మనకు ఆల్రెడీ జరిగిపోయినటువంటి అనుభవం కానీ, తెలిసిపోయినటువంటి అనుభవ జ్ఞానం కానీ వచ్చింది అనేసి అంటే మనం వెంటనే గుర్తుపడతామన్నమాట. అలా కాకుండా కొత్త విషయాలను నేర్చుకున్నప్పుడు మనం గుర్తుపట్టడానికి లేదు, గుర్తించలేము. అది అనుభవపూర్వకంగా పాఠము, జ్ఞానము, అనుభవము 3 అయితే కానీ మనకు ఆ విషయాలను మనము గుర్తించలేమన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్కి డైనోసార్ అనగానే మనకు ముందు కాలంలో ఉండేటువంటి రాక్షస బలుల్ని మనం చూడలేదు, కానీ వాటి ఫొటోస్ని కానీ అస్థిపంజరాలను కానీ చూసి వాటికి ఒక ఆకృతిని వాళ్ళు సైంటిస్టులు ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకు డైనోసార్ అనగానే మనం చూడకపోయినా కూడాను ఒక ఆకృతి అనేది మనం చూసాం కాబట్టి వాటి బొమ్మ మనకి మెదడులో చిత్రింపబడుతుంది అనమాట. సో అంటే మనం చూడకపోయినా కూడాను వేరే వాళ్ళ యొక్క ఊహా చిత్రంతో మనం దానిని ఊహించుకుంటున్నాం. సో అలా మనకు తెలియని దానిని ఊహించుకోవాలి అనేసి అంటే చాలా కష్టము. అసాధ్యమైతే కాదు, కానీ సాధ్యమే. కాకపోతే తెలియదు కాబట్టి దానిని నేర్చుకోవడానికి కానీ, పొందడానికి కానీ, పొందబడడానికి కానీ చాలా సమయం అయితే తీసుకుంటుందన్నమాట. కాబట్టి ధ్యానంలో మొదటి నుంచి అనుభవాలు వచ్చినాయి, తర్వాత రాలేదు అని చెప్పి ధ్యానం చేయకుండా ఆగిపోవడం కానీ, వేరే ధ్యానాలకు వెళ్ళడం కానీ చేయకుండా ఉండడము మంచిదన్నమాట. మనం ఎప్పుడూ కూడాను ఏ సాధన అయినా కూడా, ఎటువంటి సాధన అయినా కూడా చివరిలో క్రియలు చేసినా, లేకపోతే ఆ ఆసనాలు, యోగా చెప్పినా, ఏమి చేసినా చివరిలో వాళ్ళు సైలెంట్గా కూర్చోమని చెప్తారు. కేవలం శ్వాసను గమనిస్తూనో, ఇక్కడ చూస్తూనో, లేకపోతే మీరు సైలెంట్గా, నెమ్మదిగా, నిశ్శబ్దంగా కూర్చోండి అని చెప్తారు. సో అది మాత్రమే అందరూ కూడాను, ప్రతి ఒక్క ధ్యానంలో కూడాను, ప్రతి ఒక్క సాధనల్లో కూడా చివరిగా వాళ్ళు నెమ్మదిగా కూర్చోమంటారు. భక్తి యోగంలో కూడా ప్రదక్షిణాలు చేసిన, పూజలు చేసిన, నోములు చేసిన, వ్రతాలు చేసిన, లాస్ట్కి చివరికి దేవుడి దగ్గర నిలబడుకొని దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఉండండి అంటాం. తర్వాత బయటకు వచ్చి అన్నింటినీ వదిలేసి పక్కన పెట్టేసి ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చోండి అని చెప్తాం. అంటే ప్రతి దానిలో కూడాను మనం చేయవలసినది
నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండడమే అన్నమాట. సో ఆ గమనించేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ధ్యానంలో శ్వాసని కానీ, బిందు స్థానాన్ని కానీ, సుషుమ్నను కానీ, ఆజ్ఞాచక్రాన్ని కానీ, సహస్రారాన్ని కానీ, లేకపోతే థర్డ్ ఐని కానీ, ఇక్కడ ఈ పాయింట్స్ మన ఇష్టం అన్నమాట. మనం ఎక్కడ గమనిస్తాము అనేది మన ఇష్టం. సో అలా గమనిస్తూ ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చోమని చెప్తాం కదా, అదే ధ్యానం అన్నమాట. సో ధ్యానంలో ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చోండి అని చెప్తాం కదా. అలా ఎటువంటి సాధనలు చేసినా, ఏ విధమైనటువంటి ప్రక్రియలు చేసినా కూడా మనం చివరిగా ధ్యానంలో ప్రశాంతంగా కూర్చోవలసింది మాత్రమే చేస్తామన్నమాట. సో కాబట్టి మనకు ధ్యానంలో మనం చేసేటువంటి ధ్యానంలో ఎటువంటి ప్రక్రియలో అయినా కూడాను అనుభవాలు తర్వాత రాలేదు అనేసి అంటే భయపడవలసిన పని లేదు. గత జన్మలలో మనం ఎక్కడి వరకు ఉంటామో అక్కడి వరకు వచ్చేసిన తర్వాత నెమ్మదిగా మన సాధన అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా కొత్త విషయాలను పట్టుకోవాలి అన్నా, కొత్తవి సాధన చేయాలి అన్నా కూడాను కాస్త సమయం పడుతుంది. మరి కొత్త విషయాలను గుర్తించడం ఎలా, తెలుసుకోవడం ఎలా అనేసి అని మనకి ఇక్కడ క్వశ్చన్, ఒక డౌట్, 2 రావచ్చు. సో ఫస్ట్ తెలుసుకోవడం ఎలా అనేసి అంటే, మనకు కొత్త కొత్త ఆలోచనలు ఎవరూ చేయనటువంటి విధంగా, ఎవరికి రానటువంటి, అంటే తెలివితేటలు అంటాం కదా, అలా ఎవరికి రానటువంటివి కొత్త కొత్తవి మనకి మన లోపల నుంచినే ఆవిష్కరింపబడతాయి, పుట్టుకొని వస్తాయి అన్నమాట. అంటే వాళ్ళు చేశారు అన్న రీతిలో వాళ్ళ ద్రోవలోనే మనం పోకుండా మనకంటూ కొత్తది ఆవిష్కరింపబడుతుంది. సో ఇది మన ఆలోచనతో మేల్కొని ఉన్నప్పుడన్నా రావచ్చు, లేకపోతే నిద్రలో అన్నా కూడా రావచ్చు అనమాట. నిద్రలో ఎలా వస్తుంది అంటే కళల రూపంలో రావచ్చు. అది డైరెక్ట్గానా ఇండైరెక్ట్గానా అంటే డైరెక్ట్గా అనేసి అంటే మనం నిద్రపోతూ ఉంటాం, కొత్త కొత్త ప్రదేశాలని, కొత్త కొత్త విషయాలని నిద్రలో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అవి డైరెక్ట్గా చూసినప్పుడు ఒక రకం అనమాట. ఇండైరెక్ట్గా అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనము కళలో బట్టలు ఉతుకుతా ఉందాము అనేసి అని కనిపించింది అనేసి అనుకుందాం. మరి ఈ బట్టలు ఉతకడానికి ఒక మీనింగ్ అనేసి ఉంటుంది కదా, దానినే మనము కళల్ని డీకోడ్ చేసినప్పుడు అనమాట. మన డ్రీమ్స్ని డీకోడ్ చేసినప్పుడు వాటి యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకున్నప్పుడే మనకి ఏం తెలుస్తుంది అనేసి అంటే కేవలం ఒక పని, బట్టలు ఉతకడం అనేది ఒక పని. అంటే ఒక వస్త్రం యొక్క మురికిని వదిలించడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఆ మురికిని ఏ విధంగా వదిలిస్తున్నావు? బట్టలు ఉతకడం అనేది ఒక మనిషి యొక్క శరీరం కాదు, ఆ శరీరం వేసుకునేటువంటి తొడుగుని మాత్రమే. సో అంటే మనిషిలో ఉండేటువంటి మురికిని వదిలించడానికి కావలసినటువంటి పని మనకు వచ్చింది అనేసి అర్థం అన్నమాట. సో అది ఎలా చేస్తాము? మరి ఇక్కడ దాంట్లో కూడా రకాలు ఉంటుందన్నమాట. కొంతమంది వాషింగ్ మిషన్లో వేస్తారు, కొంతమంది చేతితో ఉతుకుతారు, కొంతమంది సర్ఫ్లో నానబెట్టి ఉతుకుతారు. అలా దానిలో కూడా రకాలు ఉంటాయి. సో ఈ విధంగా మనకి 3 రకాలుగా బట్టలు ఉతికే ప్రాసెస్లు ఉన్నాయి. సో అలా మనము వాటిని మళ్ళీ డీకోడ్ చేసుకోవాలన్నమాట. సో ఏ విధంగా మనం ఉతుకుతున్నాం, మిషన్ ద్వారా, లేకపోతే సర్ఫ్లో నానబెట్టిన, లేకపోతే సబ్బుతో ఉతికిన, అంటే ఇవన్నీ డీకోడ్ చేసుకుని మనం చేసేటువంటి పనులని మనము అంటే తెలుసుకునే విధానం అనేది ఇండైరెక్ట్గా ఉన్నప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చానమాట. మరి కేవలం బట్టలు ఉతికేదా అనేసి మాత్రం అనుకోవద్దండి. దాన్ని మళ్ళీ మనం డీకోడ్ చేసినప్పుడు ఒక మనిషి యొక్క నెగటివ్స్ని, లేకపోతే వాళ్ళకి అంటుకున్నటువంటి, వాళ్ళు వేసుకున్నటువంటి మనం బట్టలు అని చెప్పాను కదా, వాళ్ళతో గత జన్మల్లోంచి తీసుకొని వచ్చినటువంటి కర్మలని వదిలేస్తున్నామా, ఈ జన్మలో ఉండేటువంటి కర్మలనా? సో ఇలా ఆ సందర్భాన్ని బట్టి, వారి యొక్క కళను బట్టి మనము డీకోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు 2 రకాలుగా, ఒకటి కొత్త కొత్త ఆవిష్కరణలు మేలుకొని ఉండంగా ఆలోచన రూపంలో మనకు ఆవిర్భవింపబడతాయి, లేదు అంటే కళల రూపంలో మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనము తెలుసుకుంటామన్నమాట. మరి ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు, మరి కళలు వచ్చినా కూడా నాకు గుర్తు లేదు, మరి నాకు గుర్తుండవు కదా అనేసి అనుకోవచ్చు. ఇక్కడ ఇటువంటి సందర్భాలలో మనకు తెలియకుండానే మనము ఆ వర్క్ని, ఆ పనిని ఇంప్లిమెంట్ అంటే బయటకి మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటామన్నమాట. సరే, ఒక మురికిగా ఉన్నటువంటి బట్టలని మనం ఉతుకుతున్నాము అనేసి ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, దానిని ఒక మెడిటేషన్ మాస్టర్ కానీ లేకపోతే ఒక గురువు కానీ ఏ విధంగా చేయొచ్చు అనేసి అంటే,
ఒక గురువు అయితే యోగ సాధనల్లో పలాని ముద్రను పలాని ప్రక్రియను చేసి నీకు శరీరానికి కానీ లేకపోతే మనం క్లాత్గా తీసుకున్నాం కదా, దానికి ఉండేటువంటిని వదిలించుకోవడానికి కొన్ని ప్రక్రియలు, యోగ సాధనలు లేకపోతే పద్ధతులు గురువు చెప్తారనమాట. అదే ఒక మెడిటేషన్ మాస్టర్ అనుకోండి, ధ్యానం చేసి నీ సంచిత కర్మలనే నువ్వు తొలగించుకో అని చెప్తాడు. సో అంటే ఒక గురువుకి తనకు తెలిసినటువంటి మార్గాలని తను చెప్తే, ఒక ధ్యాని తను ధ్యానం చేసి తన సంచిత కర్మలైనా ఈ కర్మలైనా తొలగించుకో అని చెప్తారు. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం కదా. సో ఆ విధంగా మనం ధ్యానం చేసి కర్మలని తొలగించుకో అని చెప్తారు. సో ఆటోమేటిక్గా మనము ఆ పనిని వేరే వాళ్ళు చెప్పారు కదా, ఏమిటికైనా సొల్యూషన్ ధ్యానమే, దేనికైనా కూడా మనం ధ్యానం చేసి తెలుసుకోవచ్చు అనేసి అని, అది వాళ్లకు కరెక్ట్గా ఆ సమయానికి గుర్తుకొచ్చి, సో నేను క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళుగానే ధ్యానానికి కూర్చునేటప్పుడు నాకు క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి అని అనుకుంటారనమాట. అంటే జస్ట్ సంకల్పం, అది వాళ్ళ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ లోపలి నుంచినే వచ్చింది అనమాట. సో ఇలా తనకు తానుగా లోపలి నుంచి రావడం అనేది కూడా మనకు జరుగుతుంది. అంటే ఎప్పుడో ఎవరో చెప్పినటువంటిది గుర్తు రావడము, వాళ్ళు చేయడము, లేకపోతే గురువు ద్వారానో లేకపోతే తోటి వాళ్ళ ద్వారానో లేకపోతే వాళ్ళకి కొత్తగా ఆవిష్కరింపబడి కొత్త మార్గాన్ని కనుక్కోవడం వలననో మనకవి బయటపడతాయన్నమాట. కాబట్టి మనకు తెలీదు అన్న ఆలోచనకి మనం భయపడవలసినటువంటి అవసరమైతే లేదు. సో మనకెప్పుడు కూడాను గత జన్మలలో ఎంతవరకు ఉంటామో అంతవరకు తొందరగా ఫాస్ట్గా పరిగెత్తడము లేకపోతే అనుభవాలు వెంటనే గబగబా రావడము జరుగుతుందన్నమాట. సో అలా తర్వాత మనం స్లోగానే వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్త పాఠాలను నేర్చుకునేటప్పుడు మనం కొత్తగా విని అర్థం చేసుకుని దానిని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం కొంత స్లోగా వెళ్తామన్నమాట. కాబట్టి మనం వెళ్తే మార్గము మనకు సరిపోయిందా లేదా అని చూసుకుంటే చాలు, అంతేకాని సరి అయినదా లేదా అని వాటిని మాత్రము ప్రయోగాత్మకంగా నిరూపించుకునేకి టెస్ట్ చేసేదానికైతే ఉపయోగించకండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మనము ఎందుకు కొంత ధ్యానం చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం స్లోగా ఎందుకు అయిపోతుంది, నెమ్మదిగా ఎందుకు సాగుతున్నది అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. తర్వాత భాగంలో నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నెక్స్ట్ ఏం జరిగింది అనే విషయం గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.